వ్యక్తిని కాబట్టి నేను మొదటగా మాట్లాడేటప్పుడు గురువుగారిని తలుచుకొని ఈ సెక్షన్లో రావడం జరుగుతుంది సార్. ఈ ఈరోజు గుంటూరు ఆర్మీ టీంకి మమ్మల్ని అనితా రమేష్ని ఇన్వైట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్. అదేవిధంగా ఈ వెస్టేజ్లో మనకి ఏముంది, వెస్టేజ్ని మనం బిలీవ్ చేయడం వల్ల ఆ, ఎందు ఈ మనకు దీంట్లో ఏముంది అనేది మేము ఒక ఒక 10 నిమిషాల్లో మీతో మాట్లాడతాను సార్. సార్ వాయిస్ క్లారిటీ ఉందా సార్? క్లారిటీ ఉంది సార్, క్లారిటీ ఉంది సార్. నేను చాలా వరకు మీరు చెప్పారు ఇంతకుముందు. నేను జూమ్ సెక్షన్లో మాట్లాడడంలో ఇది అంటే ఒక 2 or 3 times అనుకుంటాను సార్. అయినా పర్వాలేదు. నేను నా యొక్క అనుభవాలను మీతో అందరితో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసరికి అనితా రమేష్, మాది అచ్చంపేట్ సార్. మేమిద్దరము గవర్నమెంట్ టీచర్స్. మా మేడం గారు ఎస్జిటిగా వర్క్ చేస్తున్నారు. నేను ఒక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను సార్. ఇక్- ఆ, ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే వెస్టేజ్లో మాకు వెస్టేజ్ పరిచయం అయ్యి ఒక 2 years కావస్తుంది సార్. ఆ, ఈ 2 yearsలో మాకు ఎన్నో అనుభవాలు అనేటువంటివి మాకు ఎదురొచ్చాయి. అయితే చాలామంది చాలా రకాలుగా కొన్ని ఆ, ఆంక్షలు అనేటువంటి పెట్టడం కూడా జరిగింది మాకు. అయితే మొదటగా మేము ఈ మన వెస్టేజ్ ఫ్యామిలీకి రావడానికి ముందుగా మా మేడం గారికి హెల్త్ ప్రాబ్లం ఉండేది. ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి మేము కొన్ని దీంట్లో ప్రోడక్ట్ వాడుకోవడం జరిగింది. ఆ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మాకు కొంత నమ్మకం అనేటువంటిది కుదిరింది. అదేవిధంగా నాకు ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అనేటువంటివి సప్లిమెంట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయంటే ఒక ఫుడ్ పద్ధతిలో ఉంటాయి. బేసికల్గా నేను ఒక సైన్స్ స్టూడెంట్ని. ఆ, మనకు సప్లిమెంట్స్ అనేటువంటి ఏందని దాని గురించి కొంత అవగాహన ఉన్నది. నాకు మొదటగా చెప్పినప్పుడు నేను తొందరగానే బిలీవ్ చేయడం జరిగింది. మేడం గారికి స్టోన్స్ ప్రాబ్లం ఉండే 8 mm 12 mm. దానికి తగ్గట్టు కొన్ని ప్రొడక్ట్స్ అనేటువంటి దీంట్లో వాడుకోవడం వల్ల కంటిన్యూగా ఒక కోర్స్ మాదిరిగా వాడుకోవడం వల్ల మేడం గారికి షార్ట్ టైంలో ఒక టూ నుంచి 3 monthsలో బయట హాస్పిటల్ యొక్క మెడిసిన్స్ వాడడం వల్ల ఎప్పుడు మేడం ఒక లేజినెస్తోని ఒక యాక్టివ్నెస్ లేకుండా ఉండేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఎప్పుడు బెడ్ మీద పడుకొని అలా ఉండేది. నాకు అనిపించేది, నా మనసులో అనుకునేవాడిని, ఎప్పుడు ఈ విధంగా ఉన్నది కదా, ఎప్పుడు హ్యాపీనెస్ లేదు ఏంటిది అని చెప్పేసి చాలాసార్లు నేను బాధపడడం అనేటువంటి జరిగింది సార్. కానీ ఆ భగవంతుడు ఎంఎస్ఆర్స్ రూపంలో మమ్మల్ని ఇక్కడ వేస్టేజ్లో పరిచయం చేయించిర్రు. దీంట్లో మేము ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మా మేడం గారు షార్ట్ టైంలో మంచి రిజల్ట్ రావడం. దాంతోపాటు నా పెద్ద కొడుకు, అప్పటికి నాకు వెస్టేజ్ పరిచయం ఉన్నప్పుడు నా పెద్ద బాబుకు 9 years ఉన్నాయి సార్. మా బాబుకు బేసికల్గా సైనస్ ప్రాబ్లం. చాలా వరకు నేను అమౌంట్ అనేటువంటి బయట హాస్పిటల్లో ఖర్చు చేసుకున్నాను. డాక్టర్లు కూడా ఏమన్నారంటే బాబు పెద్దయ్యే కొద్దీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి పెరగడం వల్ల సైనస్ ప్రాబ్లం అనేటివి పోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నేను బాబుని కూడా ఎన్నిసార్లు అతని యొక్క ఆ కోల్డ్ సీజన్ కానీ డస్ట్ కానీ తగిలినప్పుడు కంటిన్యూగా ఒక 10 నుంచి 15 తుమ్ములు రావడం, అతని కంట్లో నుంచి నీళ్ళు రావడం చూసి నేను చాలా సందర్భాల్లో ఆ, బాధపడడం జరిగింది సార్. ఏం చేయాలి అన్నప్పుడు అప్పటికి మేము వెస్టేజ్ ఫ్యామిలీకి రావడం జరిగింది సార్. అయితే బాబు 9 years. ఈ ఇది మేడం కొంతవరకు రిజల్ట్ వచ్చింది. మేడం ఆరోగ్యంలో కొద్ది మెరుగుదల అనేటువంటి కనిపిస్తుంది. నేను ఒకసారి బూట్ క్యాంప్కి వెళ్ళాను సార్. అక్కడ కోటప్పకుంట ఫస్ట్ టైం బూట్ క్యాంప్కి మేడం గారు నన్ను పంపించడం జరిగింది. అది కూడా అయిష్టంతోనే వచ్చాను సార్. అయిష్టంతోనే వస్తుంటే అప్పుడు నాకేమనిపించిందంటే నా ఎంట అప్పటికి నాకు తెలియకుండానే మా మేడం గారు ఒక టీంని క్రియేట్ చేశారు సార్. ఆ టీంలో ఎటైనా నేను వెళ్ళను, మీరు వెళ్ళండి అని చెప్పేసి బూట్ క్యాంప్కి ఒక 16 మందితో రావడం జరిగింది సార్. ఆ 16 మందిని కాదనలేక అయిష్టంతోని వచ్చాను. నా మనసులో మాత్రం నేనేమనుకున్నానంటే ఆ కోటప్ప కొండ కదా, ఇది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ప్లేసు, ఆ దేవుని దర్శనం చేసుకొని రావచ్చని మనసులో నేను అనుకొని ఆ, ఆ విధంగా అనుకొని నేను రావడం జరిగింది. అప్పుడు
నాకు ఫస్ట్ సెక్షన్‌లోని మొదటి రోజు గురువుగారు వచ్చినప్పుడు, గురువుగారు, సైదులు సార్ రావడం జరిగింది. గురువుగారు రాంగానే, రమేష్ సార్ మీరొచ్చారా?" అని జెప్పేసి ఒక ఓ ఓ అతని పలకరించడంలో నాకు మంచి ఒక ఒక ఆప్యాయంగా పిలవడంలో నాకు చానా మంచిగా అనిపిచ్చింది. అప్పుడు నేనేం సార్ నేను సైలెంట్‌గున్నాను. నా లీడర్స్ అంతా లోనికెళ్లారు. నేను బయట ఉండడం జరిగింది సార్. నేను ఎందుకంటే ఏ సార్ వాయిస్ రావట్లేదు సార్. అదే వాడడం జరిగింది సార్. వాడించడం వల్ల బాబుకి జస్ట్ 1 ½ మంత్‌లో రిజల్ట్ వచ్చింది సార్. చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. అరే! ఇంత మంచి ప్రొడక్ట్స్ ఇంతమంది ఉంది గదా! చాలా అద్భుతం గదా! అని చెప్పేసి మా బేసికల్‌గా మా ఫాదరు రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఏఎస్ఐగా రిటైర్డ్ కావడం జరిగింది. మంచి మా ఫ్యామిలీలో అందరం వెల్ సెటిల్. మా బావగారు, ఇద్దరు అక్కగారు, ఇద్దరు టీచర్సు. మా అన్నగారు గూడా టీచరు. మా బావ ఆహ్, హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ మాకు కొంత బేసికల్‌గా ఏముందంటే అగ్రికల్చర్ ఉంది సార్. ఆ అగ్రికల్చర్ విషయంలో గూడా ఈ ప్రొడక్ట్ వాడుకుంటే బాగా రిజల్ట్ అనేది వస్తుందన్నప్పుడు మా ఫాదర్‌కి తీసుకెళ్ళి మేము ఇవ్వడం జరిగింది. ఈ అగ్రికల్చర్ ప్రొడక్టు వాడుకుంటే గూడా మంచి రిజల్ట్ వచ్చిందని మా నాన్నగారు చెప్పడం జరిగింది మాకు. మేము గూడా కళ్ళారా జూసినాం. దాంతో పండించిన పంటను మేము తింటుంటే మాకా టేస్టీ అనేది వేరే రకంగా ఉంది. గతంలో వేరే విధంగా ఉన్నది. పిల్లలు ఇష్టంగా తినడం జరిగింది. ఈ ఈ దీని నుంచి మన ఆర్గానిక్ ప్రొడక్ట్‌ను వాడుకొని పండించిన పంటను తెచ్చుకోవడం వల్ల మా పిల్లలు చాలా ఇష్టంగా తినడం నేను అబ్జర్వ్ చేశాను. ఇంకొకటి ఆహ్, మన ఇంట్లో వాడుకునేటువంటి నిత్యర సరుకులు మనం వాడుకుంటే హ్మ్. ఎనర్జీ బూస్టర్ గాని, లేదంటే కొలెస్ట్రామ్ గాని, తర్వాత ఇండిగో పౌడర్ గాని, ఇవి పిల్లల్ని నేను రొటీన్‌గా ఇవ్వడం జరిగింది. ముగ్గురు పిల్లలు ఇవ్వడం వల్ల వాళ్ళలో యాక్టివ్‌నెస్ అనేటువంటిది నేను బాగా గ్రహించడం జరిగింది సార్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మంచి బిజినెస్ అది. ఈ మంచి బిజినెసు, మంచి ప్రొడక్టు నలుగురిని షేర్ చేయడం వల్ల మనకు ఆదాయం వస్తుందని చెప్పడం జరిగింది. మేము బిలీవ్ చేశాము. నేను 6 మంత్స్ వరకు ఎవరిని ఎవరికీ ఏం చెప్పలేదు సార్. ఎందుకంటే మాలో రిజల్ట్ వచ్చిన తర్వాత పక్కవారికి చెప్పడం అనేటువంటిది చేయాలనే ఉద్దేశ్యంతో నేను ఎవ్వరికీ చెప్పలేదు సార్. మేడం గారు మాత్రం ఏంది నాకు తెలవకుండానే ఆమెకు సమయం దొరికినప్పుడు చిన్న చిన్నగా ఆహ్, టీమ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. టీమ్ చేసుకుంటుంటే షార్ట్ టైమ్‌లోనే ఆమె 1 ½ మంత్‌లోనే డైరెక్టర్ కావడం జరిగింది. డైరెక్టర్ బోనస్ వచ్చేసరికి మాకొక 9,500 రావడం జరిగింది. ఆ 9,500 వచ్చినప్పుడు డైరెక్ట్‌గా మేడం గారు నాకు తీసుకొచ్చి చూపించడం జరిగింది సార్. ఆ చెక్ అనేది ఇప్పటి వరకు నేను నా ఫోన్‌లో అలానే సేవ్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా బిజినెస్ చేయడం మంచిగుందని జెప్పేసి 3 జనరేషన్ ప్లాన్ అనేది ఉందని జెప్పేసి తెలుసుకున్నాను సార్. తెలుసుకొని నేను జేస్తున్నటువంటి ఉద్యోగంలో నేను మాత్రమే బతకగలుగుతాను. కానీ ఇక్కడైతే గురువుగారు ఒకటే మాట చెప్పారు మాకు. ఏమని? "మీరు ఇద్దరు ఎంప్లాయీస్. మీరు నిలబడడం వల్ల 10 మందికి ఆదర్శంగా మారుతారు. 10 మందికి ఆదర్శంగా మారినట్టే వాళ్ళకొక ఉపాధి అనేటువంటిది కల్పించిన వాళ్ళవుతారు. కాబట్టి ఖచ్చితంగా టీమొచ్చినా, రాకున్నా ఖచ్చితంగా మీరు నిలబడండి, కనబడండి" అనే మాట మాతో పదే పదే చెప్పడం జరిగింది సార్. గురువుగారి యొక్క మాటలు మాకెక్కడో కనెక్ట్ అవ్వడం, మాకున్నటువంటి టైంలో అయినప్పటికీ మేము సమయాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ రోజువారీగా నా కింద మా మేడం గారు చేసినటువంటి టీమ్‌ని నేను తొందరగా ఆహ్, బిలీవ్ చేయలేదు సార్ నేను. ఎందుకంటే నాకున్నటువంటి ఉరుకులు పరుగుల జీవితంలో చేయలేదు. గానీ మేడం గారు ఒక దీంట్లో బాగా లోతుగా డెప్త్‌గా వెళ్లి ఆమె ఆమె కసికి నేను ఖచ్చితంగా రావాల్సొచ్చింది సార్ ఇక్కడ. ఈ విధంగా చేసుకుంటే మంచి స్థాయిలో ఉన్నారు. మా కింద గూడా చాలా మంది లీడర్‌లు గావడం, వాళ్ళు ఇచ్చేటువంటి రెస్పెక్టు నాకు బాగా ఇష్టం అనిపిచ్చింది. తర్వాత ఇక్కడ ఇక్కడేం జరిగిందంటే సార్ మాకు దాంతో పాటు కొంతమందికి నేను ప్రొడక్ట్స్ అనేటువంటివి
హెల్త్ సప్లిమెంట్స్ అనేటువంటివి సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళలో రిజల్ట్ రావడం. వాళ్ళొచ్చి ఆహ్, మమ్మల్ని అప్రిషియేట్ చేయడం. మంచిగున్నాయి ప్రొడక్ట్ చాలా బాగున్నాయి. ఇన్ని రోజులు ఏమి మాకు చెప్పలేదెందుకు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది సార్. అదే విధంగా మా అమ్మగారికి షుగర్ ఉన్నది. మా అమ్మగారేంటి ఫస్ట్ బిలీవ్ చేయలేదు. ఆ 360 ఉన్నటువంటి షుగర్ అమ్మగారికి వాడించడం వల్ల ఆమెకు షార్ట్ టైమ్‌లో గూడా రిజల్ట్ రావడం జరిగింది సార్. ఇంత బ్రహ్మాండమైన ప్రొడక్టు మంచిగున్నాయి గదా! నలుగురికి షేర్ జేయడం మంచిదనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్తున్నాం సార్. ప్రతి ఒక్కరికి చెప్పుకున్న టైంలో చాలా మంది చాలా రకాలుగా "అరే! నువ్వు ఒక మీరిద్దరు ఎంప్లాయీ ఉన్నారు. మీ ఫాదర్ ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. అన్నిటికి అన్నీ ఉన్నాయి గదా! మీరెందుకు ఇది జేస్తున్నారు? ఇంటింటికెళ్ళడం ఏంటిది? ఇంటికెళ్ళినప్పుడు ఒకరు మంచిగుంటరు, ఒకరు చెడుగుంటరు. వేరే రకంగా మాట్లాడుకుంటే మీకన్నీ ఇవి అవసరమా?" అని చెప్పేసి చెప్పడం చాలా వరకు నాకు ఎదురయ్యాయి. అయినప్పటికీ నేను అవన్నీ ఏం ఆలోచన చేయకుండా, నేనేం జేయాలే, గురువుగారు ఏం చెప్పారనే విషయమే మాత్రమే మీరు నిలబడండి, కనబడండి అనే విషయమే మనసులో పెట్టుకొని ముందుకెళ్తున్నాం సార్. ఇంకా దీంట్లో చూస్తున్నట్లయితే నా ఉద్యోగంలో లేనిది చాలా ఉంది ఇక్కడ. ఉద్యోగం అనేటువంటిది ఒక బానిసత్వం సార్. ఉద్యోగంలో మనం అనుకున్నటువంటి కోరికలనేటువంటివి మనం నెరవేర్చలేం. ఉద్యోగం ఎప్పటికీ ఒక బానిసత్వమే అవుతుంది. ఎందుకంటే ఉద్యోగం అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఎండ నుంచి, గాలి నుంచి ఒక స్లాబ్ ఏం చేస్తుంది సార్, ఒక ఎగ్జాంపుల్‌గా ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఒక స్లాబ్ అనేటువంటిది మనకేం చేస్తుందంటే, ఎండ నుంచి, గాలి నుంచి, వర్షం నుంచి, ప్రతి నుంచి మనకు రక్షణ ఇస్తుంది. కానీ ఉద్యోగంలో ఏమవుతుందంటే, ఉద్యోగంలో కొంతవరకు ప్రొడక్ట్ అనేది మనకు సెక్యూరిటీ అనేటువంటిది మాత్రమే ఉంది గానీ, ఒక మంచి హైఫై జీవితం లీడ్ జేయాలంటే ఉద్యోగంలో పాసిబుల్ కాదని నేను గ్రహించుకున్నాను సార్. దాంతో పాటు ఇక్కడ ఏముందంటే, ఉద్యోగం కంటే మనము ఇంకా కష్టపడినట్లయితే మంచి ఆహ్, షార్ట్ టర్మ్‌లోనే అమౌంట్ అనేది ఎర్న్ చేయవచ్చో తెలుసుకున్నాను సార్. దాంతో పాటు 3 జనరేషన్ ప్లాన్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. నా ఉద్యోగం లేనిది ఇక్కడ 3 జనరేషన్ ప్లాన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మన భార్యకేమైనా మన పిల్లలకనేటువంటి 3 జనరేషన్ ప్లాన్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఆ 3 జనరేషన్ ప్లాన్‌తోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం సార్. ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉంది. ఆహ్, మా మేడం గారు సెక్షన్ తీసుకుంటారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎంటర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ ఆర్మీ టీమ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్లో ఇన్వైట్ చేసినందుకు. సో ఇప్పుడు వెస్టేజ్లో మా సార్ ఎలా వచ్చారు ఏది అనేసి చెప్పారు. సో వెస్టేజ్ ఎందుకు చేయాలి అనేది నేను మాట్లాడతాను సార్. మనము అనుకుంటాము సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, లైఫ్ బాగుంటుంది, జాబ్ వస్తే చాలా లైఫ్ సెటిల్ అవుతుంది అనేసి ప్రతి ఒక్కరం అనుకుంటాము. 40 మనకి ఏజ్ అయిపోయినంత వరకు కూడా జాబ్ కోసమే ఎదురు చూస్తాము. వేరే అవకాశాన్ని ఏది వచ్చినా మనం తీసుకోము. అంటే ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే మన జీవితాలు మారిపోతాయి అనేసి అనుకుంటారు. కానీ జీవితాలు ఏవి కూడా మారవు. దయచేసి జూమ్‌లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క లీడర్స్‌కి నేను చెప్పేది ఒకటే ఒకటి సార్. సో, ఒక జాబ్‌లో ఉండి అనుభవంతో వచ్చే మాటలే మాకిప్పుడు మేము మీ ముందల మాట్లాడుతున్నాము. నిజంగా గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితాలు మారుతాయి అనుకుంటే, ఈరోజు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గూడంగా టాప్ ఎర్నర్స్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉండాల. కానీ ఈరోజు ఎవరున్నారు టాప్ ఎర్నర్స్‌గా? ఇప్పుడు టాటా జాబ్ ఆయనదా? తర్వాత ఆహ్, ట ఆహ్, ఇలాంటి టాప్ ఎర్నర్స్‌ని చూసుకుంటూ ఎళ్తే ప్రతి ఒక్క పర్సన్ కూడంగా బిజినెస్ పర్సన్స్ ఉంటారు. సో, జాబ్‌లో ఏంది అంటే బతుకుతున్నామా అంటే జస్ట్ బతుకుతున్నామా అనే ఉంటది. ఒకటో తారీఖు రోజు సాలరీ వస్తే 5, 6, 10, 15 తారీఖు వరకి ఈఎంఐ గోల అదంతా ఆ ఖర్చు, ఈ ఖర్చు అని మొత్తం క్లోజ్ అయిపోయి జస్ట్ 2, 3,000 మాత్రమే మిగులుతది. సో, ఈ జూమ్‌లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటే ఆ పరిస్థితి ఉందా? లేదా? అనేది ఒకసారి చెక్ జేసుకోవాలి. సో, నేననేదేందంటే ప్రతి ఒక్క యువతకు గావచ్చు, ఎవ్వరికైనా సరే జాబ్‌లో అనేది లైఫ్ లేదు. సో, ఈరోజు మనం ఒక పిల్లలకు చిన్న ఇది గావాలి అనేసి అడిగితే దానికి ఒక 10 సార్లు ఆలోచించాల్సొస్తది. ఎందుకంటే ఈ డబ్బు నేనిక్కడ బెడితే రేపు ఏ సమస్యొస్తదో దానికి అవసరం పడతదేమో అనేసి ముందన అంచనా యేసుకుంటా ఉంటాం. ఎందుకంటే ఎస్పెషల్లీ టీచర్స్ అయితే ఇంకా. టీచర్స్ పీసినారోళ్ళు అనేసి బాగా అంటారు బయట సమాజంలో.
పీసినారోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకు సైడ్ ఇన్కమ్స్ వేరే సోర్సెస్ అనేది ఉండదు. ఉండదు కాబట్టి వచ్చిన దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఇంక ఇద్దరు ఎంప్లాయీస్ అని చెప్తే ఇంకా ఎలా అంటే 2 ఎంప్లాయీస్ కాబట్టి అనేసి అసలక్కడ వాల్యూ అనేదే ఉండదు. వాల్యూ అనేది కాదు గానీ, డబ్బు చాలుంటది అనేసి ఆ ఫీలింగ్‌లో ఉండేసి, మన దగ్గర డబ్బు లేదు అని జెప్తే అస్సలు నమ్మరే నమ్మరు. కానీ నిజంగా వెస్టేజ్‌లో జూడండి, ఇలాంటి సమాజంలో మనకు రాబోయే రోజుల్లో ఖర్చులు నేనైతే అదే ఆలోచించిన. నాకైతే డబ్బు కావాలి అనేసి. సరే సార్ బిలీవ్ చేషినా, చేయకున్నా కొన్ని మీటింగ్స్ సార్‌దేముండనంటే, సో, బయటికెళ్ళేసి ఎక్కడ ఇబ్బంది పడుతదో, మనకున్నది చాలా, చాలా ఉంది గదా! మనకవసరం లేదు వెస్టేజ్ అనేసి అనేవాళ్ళు. బట్ నాకేందంటే సంపాదన అనేది నాకు చిన్నగున్నప్పటి నుంచే సంపాదించాలి అనే అనిత మేడం వాయిస్ రావట్లేదు మేడం. బలం నా ఆలోచనతో పాటుగా ఈరోజు ఎంఎస్ఆర్ గురువుగారు నిజంగా చెప్తున్నాను గదా! ఇప్పుడు సరే నాకు చిన్న చెక్కున్నా గానీ అనిత రమేష్ అంటే తెలవని వాళ్ళు లేరు ఏపీ, తెలంగాణలో. సో, నాకు అంత నేమ్ రావడానికి మెయిన్ కారణం ఎంఎస్ఆర్ గురువుగారు. సో, నిజంగా జూమ్‌లో గురువుగారికి పాదాభివందనాలు సార్. నాకు ఒకటే ధైర్యం. సారు ఎంత అంటే ఆడ లేడీ కదా! బయటికెళ్తే సమాజంలో ఈ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్స్ ఒస్తది. నీకు తెలియదు. నీకు సమాజం గురించి తెలియదు. నీకెంతసేపున్న ఇల్లు, స్కూల్ తప్ప వేరే ప్రపంచం తెలియదు అనేసి మా సారని ఏ బిజినెస్ ఒద్దు మనకు ఉన్న దాంట్లో చాలు అనేసి ప్రతిసారి అంటుంటే. బట్ నాకు సంపాదించాలనే కోరిక ఉంది. నెక్స్ట్ వెస్టేజ్‌లో 10 మందికి మనం ఉపాధి ఇయ్యొచ్చు. 10 మంది దగ్గర రెస్పెక్ట్ విలువ తీసుకోవచ్చు అని నాకది బాగా నచ్చి సో, ఇంకొకటి జాబ్‌లో ఎన్ని సంవత్సరాలు నువ్వు జాబ్ జేసినా గానీ, అక్కడ ఐడెంటిటీ అనేది పెద్దగా ఉండదు. కానీ ఇక్కడ షార్ట్ టైమ్‌లో ఐడెంటిటీ వస్తుంది. నాకది అన్నీ నాకు కావాలి అనే ఆలోచన నాకుంది. బట్ సార్ ఒద్దు అనేటాడు. ఎలా ఎలా అనేసి ఎప్పుడు వద్దన్నప్పుడల్లా గురువుగారి యొక్క వీడియోస్ అవి వింటుంటే నాకొక ధైర్యం వచ్చేస్తుండే. కానీ వినడమే కాకుండా గురువుగారు నాకు ప్రతి మీటింగ్‌లో ఎక్కువ నాకు టీమ్ వచ్చినా రాకున్నా నేను గురువుగారి మీటింగ్‌లో కూర్చొని సబ్జెక్ట్ వినాలని నాకు గురువుగారి మాటలు వింటే చాలు హ్యాపీగా అనిపించి నేను టీమ్ చేసుకుంటా అని చెప్పి టీమ్ వచ్చినా రాకున్నా నేను మీటింగ్‌కెళ్ళేసి గురువుగారి యొక్క మాటలు విని మళ్ళీ చార్జ్ ఫుల్‌గా అయిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ మళ్ళీ స్టెప్ ఏసేదాన్ని. బట్ ఎప్పుడు అయితే నేను క్విట్ అవ్వలేదు. ఎట్టి పరిస్థితిలో క్విట్ అయ్యే పరిస్థితి లేదు అని జెప్పేసి వద్దు అన్నప్పుడల్లా నాలో కసి ఎక్కువ పెరిగేది. సో, అట్లా కసి పెంచుకొని ఈరోజు నిజంగా నేము తక్కువ చెక్కున్నా గానీ గురువుగారి ఆశీస్సులతోటే నాకు ఆ పేరు రావడం అనేది జరిగింది. సో, ఖచ్చితంగా అతి తొందరలోనే మంచి సక్సెస్ పక్కా ఖచ్చితంగా తీసుకుంటాను. అసలు క్విట్ అయ్యే ఎవరు ఏది ఏమనుకున్నా గానీ నాకు గావాలి, డబ్బు గావాలి, గౌరవం గావాలని నేననుకున్నా. సో, నేననుకున్నాను. సో, వెస్టేజ్ అంటే నాకు తెలుసు. సో, ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందనేది నాకు తెలుసు. ఎవ్వరు ఏది అరిచినా, ఏది కరిచినా, ఏది అన్నా గానీ వాళ్ళ నోర్లు మూపిచ్చే టైం దగ్గరలో ఉంది అని అనుకోని నేను ఇంకా ఇంకా ముందుకడుగు పడేది నాది. కానీ వెనకడుగైతే నేనెప్పుడూ ఎయలేదు. సో, ఏది ఏమైనా సరే నేను సక్సెస్ అవుతే వీళ్ళందరిని నేను ఆహ్, ఆహ్, ఏద్ నోర్లు మొప్పించొచ్చనేసి ఏం జరిగినా అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టేదే లేదు అనేసి నేను అనుకోని నేను ముందుకెళ్ళాను. సో, నా నా కోరిక, నా బలమైన కోరికకు తోడు ఎంఎస్ఆర్ గురువుగారి యొక్క అండ ఉన్నందుకే నాకు నేను ఇంకా ధైర్యంగా ఉండగలుగున్నా. ఇంట్లో మా సార్‌తో గూడంగా నేను ధైర్యంగా మాట్లాడగలిగిన. సో, నిజంగా ఒకప్పుడు నేను గట్టిగా ఏదైనా మాట్లాడాలన్నా భయంగానే మాట్లాడేది. బట్ ఈరోజు ఫైర్‌గా గూడంగా మాట్లాడుతున్నా అంటే దానికి కారణం గురువుగారి యొక్క మాటలు, గురువుగారి యొక్క ఆశీస్సులు, గురువుగారు ఇచ్చిన నాకు ధైర్యమే. సో, నేను జాబ్ అనేది చెడ్డది అని అనట్లేదు. బట్ మనల్ మనకు సరిపోదు అనేది. సో, మన జీవితం చాలా చిన్న జీవితం. ఎంతసేపున్నా గానీ బతుకుబండిలాగా ముందుకు లాగడమే కాకుండా 10 మందికి మనము ఉద్యోగాన్నిచ్చేదుండాలి. 10 మందికి ధైర్యాన్నిచ్చేదుండాలిగా అట్లా ఎదగాలి తల్లి. మనకొక చరిత్ర అనేది మనము విక్టరీగా మారొద్దు. అంటే ఎలాంటి కష్టాలు రాకుండా మనము సక్సెస్ తీసుకుంటే అది విక్టరీగా మిగిలిపోతుంది. బట్ ఎలాంటి బాధలనైనా, ఎలాంటి కష్టాలనైనా మనం ఎదుర్కొని నిలబడితే
అది ఒక హిస్టరీగా మారుతుంది అనేసి గురువుగారు చెప్తుంటేవారు ప్రతిసారి. నిజంగా కష్టాలు దీంట్లో అయితే ఏమీ రాదు. ఏమొస్తాయంటే అరే పోయినప్పుడల్లా ఒక ప్లాన్ చెప్పినప్పుడల్లా నెగెటివ్ వస్తది. ఇదంతా వేస్ట్, ఫేకు అనేసి అంటారు అని అదొక్కటే ఉంటది. అంటారు. ఎందుకంటే వెస్టేజ్ అనే క్లారిటీ మనకొచ్చింది. అవతల వారికి రాలేదు. అవతల పర్సన్‌కి రాలేదు. అదొక్క పాయింట్ మనం బెట్టుకొని అరే వీళ్ళకు తెలియదు గదా! ఎట్టి పరిస్థితిలో వెస్టేజ్ అంటే ఏంటిది? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటిది? ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? అని ఎప్పుడైతే మనం క్లారిటీ ఇస్తామో అప్పుడు ఎవరికి డబ్బు లేదు, ఆరోగ్యము, డబ్బు ఎవరికీ అవసరం లేక వెస్టేజ్‌లో రావట్లేదు సార్. వాళ్ళకు నిజంగా చెప్తున్నా గదా! క్లారిటీ మనం ఇయ్యలేక రావట్లేదు. సో, క్లారిటీ ఇస్తే అందరం ఆరోగ్యంగుంటాం. సో, నిజంగా వెస్టేజ్‌లో డబ్బు ఎంత అంటే అంత ఉంది. ప్రతి ఒక్క లీడర్‌కి నేను జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్‌కి రిక్వెస్ట్‌గా చెప్పేదేందంటే, దయచేసి వెస్టేజ్‌లో ఐడీ తీసుకొని ఇంట్లో కూర్చోకండి. నిజంగా ఆహ్, నేను జేసిన మిస్టేక్ నాకైతే పదే నాకది గుర్తుకొస్తది. అంటే ఎట్లా అంటే, నేను ఓన్లీ సమ్మర్ హాలిడేస్‌లోనే పార్ట్ టైమ్‌గానే వెస్టేజ్‌ని టేకప్ జేసినందుకు చాలా బాధపడినా. నాతో పాటుగా ఐడీ తీసుకొని ఫుల్ టైమ్ వెస్టేజ్‌లో వర్క్ చేసేవాళ్ళు ఈరోజు 5, 6 లక్షలకెళ్ళిపోయారు. అదే నేను 40,000, 50,000, 30,000, 20,000 కొట్టుకుంటున్నా. సో, ఎంత మిస్టేక్ జేసినా అదే డబ్బు వెస్టేజ్‌లో ఉంది అని తెలుసు. ధైర్యంగా ఇంట్లో అంటే జాబ్ పక్కకెట్టేసి, అమ్మో! అనేసి అదొక్క ఆలోచననే నన్ను ఇంత ఎనికికి తీసుకొచ్చింది అనేసి అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు అసలు ఏది లేదు. నాకు లైఫ్ ఏదైనా సరే నా గవర్నమెంట్ జాబ్‌లో నేను పోయి వర్క్ చేస్తేనే డబ్బొస్తుంది. కానీ ఆ డబ్బు ఎట్లొస్తుంది? ఆహ్, సగం సగం. అంటే ఇంట్లో ఖర్చులకు మాత్రమే ఎళ్ళదీస్తుంది. అంతేగాని ఏదైనా మంచి లైఫ్ మనం లీడ్ జేయాలని జెప్తే ఆలోచించాల్సొస్తుంది. గానీ వెస్టేజ్‌లో అడిగినంత ఎవ్వరికంటే ఎంత గావాలంటే అంత డబ్బు తీసుకొని జీవితం నిజంగా జూడండి మంచి ఆరోగ్యం గావాలన్నా మనకు తర్వాత విలువలు గావాలన్నా ఏది ఉన్నా డబ్బు జూసి వచ్చేస్తది అవన్నీ గూడంగా. సో, అదే డబ్బు ఇంత సంపాదన ఎందుకు నేను ఇంత ఈ పార్ట్ టైమ్‌గా చేశాను అనేసి ఇప్పటికి నేను చాలా బాధపడతాను. సో, లాస్ట్ టైమ్ జేసిన మిస్టేక్స్ ఇప్పుడు గాకుండా సో, డైరెక్ట్‌గా ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్ గూడంగా నాకెందుకు కాదు, నేనెందుకు చేయలేను అనేది. ఎంఎస్ఆర్ గురువు గారు చేసినప్పుడు మనమెందుకు జెయ్యం? సో, గురువుగారు గూడంగా మనలాగా ఒక మనిషియే గదా! అనేసి నేను ప్రతిసారి నేనదే అనుకుంటా. నాకెందుకు గాదు, నేనెందుకు చేయలేను అదొక్కటే. ఎన్ని నెగెటివ్స్ ఒచ్చినా గానీ బ్యాక్ అవ్వకుండా ఏం కాదు. నెక్స్ట్ అనుకుంటూనే ముందుకెళ్తే 100% మనకు అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ ఒస్తుంది. కానీ మనం చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేస్తామంటే ఇంట్లో వర్కు అదంతా మన ఫ్యామిలీ, పిల్లలు గురువుగారెప్పుడు జెప్తారు. వెస్టేజ్ 10వ స్థానంలో బెడితే మన సక్సెస్ గూడంగా 10వ స్థానంలోనే ఉంటది. కానీ హార్ట్ ఫుల్‌గా ఫస్ట్ ప్లేస్‌లో ఫస్ట్ ప్రియారిటీ వెస్టేజ్‌కిచ్చి చూడు. నిజంగా నీకు సక్సెస్ రాకపోతే చూడండి అని జెప్తారు. నిజంగా నేను జేషేది అదే గాబట్టే దేవుడు నాకు ఇప్పుడు టీమ్ ఇస్తున్నాడని అనుకుంటున్నాను. కానీ నాకు వెస్టేజ్ అంటే నేను స్టార్టింగ్ నుంచే నాకు పిచ్చి. ఎందుకంటే దీంట్లో కావాల్సిన డబ్బు ఉంది. ఆరోగ్యం ఇయ్యొచ్చు, హెల్త్ ఇయ్యొచ్చు వేరే వాళ్ళకి. ఉద్యోగాన్నిచ్చే అవకాశం ఇక్కడ. సో, నేను జేసే జాబ్‌లో అయితే నేనొక్కదాన్నే బతకొచ్చు. కానీ ఈరోజు నేను నిజంగా చెప్తున్నా గదా! నాకు డిగ్రీ స్టూడెంట్స్ ఎక్కువ నా టీమ్‌లో అయితే 3,600 మంది ఉన్న నా టీమ్‌లో దాదాపు 1,500 మంది డిగ్రీ స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్సే ఉన్నారు. ఎక్కువ వాళ్ళే ఉన్నారు. నేనొచ్చిందే ఎక్కువ వాళ్ళ కోసం. ఎందుకంటే టీచర్‌గా నేను 13 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో డిగ్రీ, పీజీ చదివే పిల్లలున్నారు నాకు. డిగ్రీ చదివే పిల్లలున్నారు. ఆ స్టూడెంట్స్ వచ్చేసి మేడం ఏదైనా జాబ్ ఉంటే చూడండి అనేసి కలిసినప్పుడు నాకది బాధ అనిపిస్తుండే. కానీ ఈరోజు నిజంగా నేను వెస్టేజ్‌లో నిలబడితే వీళ్ళెందుకు అవకాశాన్ని ఇయ్యొద్దు అనేసి అనుకోని, ఎట్టి పరిస్థితిలో ఏదేమైనా సరే వెస్టేజ్‌ని వదిలేదే లేదు అని జెప్పేసి ఈరోజు స్టూడెంట్స్‌కి చెప్పడం వల్ల చిన్న చిన్నగా స్టూడెంట్స్‌కి సో, అట్లా మాకు 5,000, 10,000, 15,000 అట్లా ఎర్న్ చేస్తున్నారు నా టీమ్‌లో. సో, అప్పుడు చిన్న అమౌంట్ ఒస్తేనే వాళ్ళకి వాళ్ళ హ్యాపీనెస్ అసలు నాకనిపిచ్చింది. చిన్న అమౌంట్ కోసమే వీళ్ళిట్లా నన్ను ఇంతలా జూస్తే, అదే ఒక 50,000, 1,00,000 జూపిస్తే ఎక్కడ ఎళ్తాను అనేసి అదొక్క క్వెషన్ మార్క్ నిజంగా నాకెప్పుడు క్విట్ అవ్వలేదు. క్విట్ అవ్వను. నిజంగా నేను నా జాబ్ కంటే గూడంగా ఎక్కువ నేను వెస్టేజ్‌కే గౌరవిస్తాను. సో, వెస్టేజ్‌కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తా. సో, ఇక్కడ నేను అనేదేందంటే ప్రతి ఒక్క దయచేసి మన చిన్న మన మీకోసం కాకున్నా గానీ,
పిల్లల కోసమన్నా ఈ వెస్టేజ్ చేయాలి అంటే నేను ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఈరోజు నిజంగా మనం బయట ఎక్కడైనా పోతే ఫ్యామిలీలో ఒక 10 రోజులు పోతే ఇంట్లో ఎంతో కొంత ఒక 5,000, 10,000 ఇచ్చిపోతాము. కానీ భూమి మీద అసలే ఉండకుండా మనం వెళ్ళిపోతే మన కుటుంబము ఎక్కడుంటదనేది ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక్కరమే కష్టపడితే 3 తరాల వరకు కూర్చొని మన పేరు చెప్పుకొని బతుకుతారు. అది వెస్టేజ్‌లో ఉంది. కానీ నా జాబ్‌లో ఇంత గౌరవము, హోదా ఏదీ లేదు. దయచేసి ప్రతి ఒక్క లీడర్‌కి నేను చెప్పేదేంటంటే వెస్టేజ్‌ని దయచేసి చిన్న చూపు చూడకండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగే ఉంటుంది. ఎందుకంటే 100 మంది చేసే 100 మంది చేసే పనిని ఒక్కరే చేస్తున్నారు ఈరోజు. అంటే రోజు రోజుకు కొలువులు తగ్గిపోతున్నాయి. జాబ్స్ లేవు. ఈరోజు మనం అనుకుండొచ్చు బాగా కష్టపడదాము. ఎందుకంటే యూనివర్సిటీలలో అసలు పిచ్చోళ్ళలాగా చదువుతున్నారు. సో నాకు గూడంగా మా ఇంట్లో నీకు ప్రమోషన్ వస్తది, అది వస్తది, నువ్వు ఇది చెయ్యి. మేడం వాయిస్ బ్రేక్ అయింది మేడం. మార్చొచ్చు, నేను మారొచ్చు అనేసి నేను అక్కడ నాకు అసలు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఒకప్పుడు స్టడీ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుండే. ఇంట్లో మా ఫ్యామిలీ సపోర్ట్ లేకున్నా నాకు చదువుకుంటే లైఫ్ సెటిల్ అవుతుంది అనేసి వెస్టేజ్ రాకముందు కనుక్కున్నా. కానీ చదువుకుంటే కాదు, వెస్టేజ్కి వచ్చినాక లైన్ చేంజ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు స్టడీ అనేది నాకు ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ లేడుకోవటం మీకు చాలా ఉంటుంది. నాకు ఏ ప్రమోషన్స్ వద్దు. ప్రమోషన్స్ దేనికోసం, ఇక్కడ వచ్చే ఒక 70,000 సాలరీ ఇంకొక 20,000 పెరుగుతది తప్ప ఇంకెక్కడ నాకు ఇక 20,000 కాదు. ఇక్కడ ఈ 70,000 80,00,000 రూపాయలు తీసుకునే దానికంటే 10, 15 కోట్ల రూపాయలు తీసుకునేది ఒక వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది ఉంది. నేను అది తప్ప నాకు స్టడీ కాదు. నాకు స్టడీ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, అది చాలు. మరీ ఎక్కువ తెగుడంగా బాగోదు. ఉన్న నాలెడ్జ్ చాలు. ఈ నాలెడ్జ్‌ని ఉపయోగించుకొని వెస్టేజ్‌లో ఎలా నేను 1,00,000 కొట్టాలి, ఎలా కోట్లు తీసుకోవాలి, నెక్స్ట్ నా టీం వాళ్ళకి ఎలా ఇప్పియాలనేది ఒక ఆలోచన తప్ప వేరేది లేదు. దయచేసి నా దగ్గర స్టడీ విషయంలో ఎవ్వరు మాట్లాడొద్దు. వీలైతే చేతనైతే బిజినెస్‌కి సపోర్ట్ చేయండి. లేకపోతే ఊకోండి. నేను హ్యాండిల్ చేసుకుంటా అనేసి ఇదే మాట అనేది. నేనెప్పుడూ ఏదైనా సరే బయట నుంచి ఫీల్డ్‌కెళ్ళేసి ఏదైనా నెగెటివ్‌గా వచ్చినా గానీ, లేకపోతే ఇంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పినా గానీ, నిజంగా నేను వెళ్ళేసి నా పిల్లల ముఖమే చూసుకునేదాన్ని నేను. ఎందుకు చూసుకునేదాన్నంటే వాళ్ళే నన్ను ధైర్యం. ఎట్లా? వీళ్ళ కోసం నేను జేస్తున్నా. ఎవరో కోసం జేస్తలేను. ఎవరో మాటలు నాకవసరం లేదు. నేనదే అనుకున్నా. ప్రతిసారి అదే అనుకోని, నా పిల్లల్ని హ్యాపీగా ఎప్పుడు ఇలాగే ఉండాలి వీళ్ళు అనేసి అనుకునేదాన్ని. నా పిల్లల మొఖం చూసుకుంటూ, నేను నిజంగా వీళ్ళ కోసం నేను జేస్తున్నా. ఎవ్వరి కోసం జేస్తలేను. ఎవ్వరు ఏదన్నా సరే నాకు అవసరం లేదు అని ఒక్క పాయింట్ ప్రతిసారి చాలా అంటే చాలా నెగెటివ్. నీకు ఆస్తి తక్కువుందని నువ్వు జేస్తున్నావా? నీకేం తక్కువైపోయిందని జేస్తున్నావు? నీకు జాబ్ సరిపోలేదనా? అసలు ఎన్ని అంటే చాలా వస్తుంటాయి. కానీ ఇంట్లో ఈఎంఐ గోల, తర్వాత 20వ తారీఖు వస్తే ఒక్క రూపాయి గూడంగా చేతిలో లేని గోల ఆయనకేం తెలుస్తదిలే అనేసి నేను అనుకున్నా నా మనసుకి. ఈరోజు నా జాబ్ కనబడుతుంది గానీ జాబ్‌లో ఏముందో ఆయనకేం తెలుసు? ఆయనకు అనుభవం లేదు అనేసి అనుకోని, నేను ప్రతిసారి అదే అనుకోని చాలా అంటే చాలా నెగెటివ్స్, ఒక్కొక్కసారి ఏడ్చిన రోజులు గూడా ఉన్నాయి. బట్ నాకొక్కటే, నా పిల్లలు నేను ఒకటి నా జాబ్‌లో నేను లేకుంటే వాళ్ళకేమీ రాదు. కానీ ఈరోజు వెస్టేజ్ చేసుకుంటూ ఏదైనా అయినా గానీ, అదే నా పిల్లలకి హ్యాపీగా 3 తరాల వరకు ఈరోజు నేను నిజంగా చెప్తున్నా గదా! హార్ట్‌ఫుల్‌గా నా పిల్లలకు జాబ్ లేకున్నా, రాకున్నా నాకసలు ఎలాంటి నష్టం వాళ్ళకు లేదు, నాకు లేదు. ఎందుకంటే అంత ధైర్యం ఏంది అంటే నాకు వెస్టేజ్. అదే వెస్టేజ్‌లో ఒక 10, 15 లక్షలు నెలకొచ్చేసి నాకేమన్నా అయిందనుకో, అదే ఐడీ నా పిల్లలకెళ్ళిపోతుంది. నా పిల్లలకు రేపు అదే బిజినెస్ చేసుకుంటే ఇక్కడ ఎందుకంటే మోరల్ విలువలతో కూడిన బిజినెస్ ఉంది. నా నా పిల్లలకి ఏదైనా స్టడీస్ కోసము బయట వెళ్తే అక్కడ మంచిగుండొచ్చు, కాకపోవచ్చు. అంటే నా ముందు ఆలోచనతో నేనిలా ఆలోచిస్తున్నా. ఎలా అంటే ఎందుకంటే ఈరోజు మనం పిల్లల్ని బాగా చదివిపియాలి, బాగా జేయాలి, అది ఇది అనేసి చాలా పెట్టుకుంటున్నాం మైండ్‌లో. కానీ వాళ్ళకేది నచ్చిందో అసలు మనం అది ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళకి చేయలేకపోతున్నాం. అట్లా అనేసి మన పిల్లల్ని బయటకు పంపిస్తాం. మన దగ్గర ఎలా ఉంటారో బయట గూడా అలాగే ఉంటారనేది ఇప్పుడు చాలా రాంగ్. ఎందుకంటే సమాజంలో పిల్లలు ఎలా ఉంటరో అది మనం చూస్తున్నాము.
సో మన దగ్గర పెరిగిన పెంపకం ఎంత ఉన్నా గానీ, ఆ బయట ఫ్రెండ్‌షిప్ వాతావరణం అనేది చాలా చేంజ్ చేసేస్తుంది. కాబట్టి నాకు భయం ఏందంటే, అదే వెస్టేజ్‌లో చూడండి, నలుగురికి ఉపాధి ఇస్తూ నలుగురు అంటే విలువలతో కూడింది. ఇంకొకటి ఎస్పెషల్లీ ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో నిజంగా ఎలాంటి వాడైనా గానీ, నీతి, నిజాయితీ విలువలతో కూడిన బిజినెస్. ఈరోజు జాబ్‌లలో గూడంగా అది లేదు. సో, ఏ పనిలో లేదు. కానీ నా పిల్లోడు వెస్టేజ్‌లో ఉంటే సమాజానికి ఎలాంటి చేటు లేకుండా నలుగురికి ఉపయోగపడతాడు అని నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, వాళ్ళకు ఏది వాడు చదివిన జాబ్ లేకున్నా గాకున్నా వాడికి 18 ఇయర్స్ వస్తే చాలు జాబ్‌లో లాక్కొస్తా. నాకు ఆ ధైర్యం ఇచ్చింది నాకు వెస్టేజ్ ఎంఎస్ఆర్ గురువు గారు. సో, వాళ్ళని అందుకని నేను చదవండి నాన్న అని ఫోర్స్ జేయను. సో, జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్‌కి నేను జెప్పేదాన్ని అంటే మీ పిల్లలకి జాబ్, 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 జాబ్ అనేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయకండి. ఎందుకంటే వెస్టేజ్‌ని మీరు పట్టుకుంటే అదే వర్క్‌లో నేను నిజంగా వెస్టేజ్‌లో నా పిల్లలు వెస్టేజ్ గురించి చాలా బాగా మాట్లాడతారు. చాలా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచి అంటుకుంటే రేపు వాళ్ళే భవిష్యత్తు ఇస్తారు ఈ వెస్టేజ్‌కనేసి. అంటే వెస్టేజ్‌లో వాళ్ళు భవిష్యత్తు తీసుకుంటారనే మైండ్‌సెట్‌ని అట్లా చేసేస్తే విలువలు నా పిల్లలు నా కళ్ళ ముందల ఉంటారు. సో, నలుగురికి ఉపయోగపడతారు అనేసి నేను ఇలా ఆలోచించినాను ఒక తల్లిగా. సరే ఏదైనా కావచ్చు ఎందుకంటే అసోసియేషన్ 30, 40 సంవత్సరాల ముందు విజన్ అనేది వెస్టేజ్‌లో ఉంది గాబట్టి నేను అలా ఆలోచించి నేను నా పిల్లల్ని గూడంగా తీసుకురావాలి. నేను హ్యాపీగా ఉండాలి. అందరం ఫ్యామిలీతో కలిసి చేసుకునే బిజినెస్ ఇది. సో, జాబ్ పర్పస్‌లో నన్ను వదిలిపెట్టరు నా పిల్లలు. ఎందుకంటే ఫారెను అక్కడ ఇక్కడ నాకెలాంటి కోరికలు లేదు. ఇక్కడే ఉంటూ మన దేశంలో ఉంటూ మన దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సో, ఇట్లా నేను వెస్టేజ్‌లో అయితే ముందడుగునే ఉంటది. వెనకడుగు అస్సలుండదు. నా ప్రాణం బోయినంత వరకు నేను వెస్టేజ్‌లోనే ఉంటా. సో, నా జాబ్ కంటే ఎక్కువ నేను విలువ ఇచ్చేది ఓన్లీ వెస్టేజ్‌కే. సో, సరే ఒకప్పుడు తిండి పెట్టింది గదా! అనేసి దాన్ని నేను తక్కువ చెయ్యట్లేదు. బట్ అవకాశం వచ్చినప్పుడు దానికి మించి అవకాశం వచ్చినప్పుడు ముందుకెళ్ళాలే గానీ, పాతదాన్ని చూసి ఉండొద్దు అనేసి ఒక చిన్న ఆలోచన. ప్రతి ఒక్క లీడర్‌కి నేను జూమ్‌లో జెప్పేదంటే వెస్టేజ్‌ని క్విట్ జేయకండి. ఇంకా ఇంకా ఎందుకు సక్సెస్ రాలేదు? ఎందుకు నేను ఇలా అవుతున్నా? ఎందుకు టీమ్ బ్యాక్ అవుతుంది? అనేసి ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి ఏం జేస్తే ముందుకెళ్తది అనేసి అప్‌లైన్‌తో సహా మన ఎంఎస్ఆర్ గురువు గారి యొక్క ఆశీస్సులు సో, గురువుగారు జెప్తారు లోటుపాట్లు ఎక్కడున్నాయి, ఏమున్నాయి అనేసి ప్రతి మీటింగ్‌లో అది రెక్టిఫైర్స్ చేసుకుంటూ ముందుకెళ్తే 100% సక్సెస్ ఒస్తది. బట్ దీంట్లో ఏందంటే ఓపిక అనేది చాలా అవసరం. మనకు ఓపికనే మనకిక్కడ పెట్టుబడి. సో, ఆ పెట్టుబడి అనేది మనం పెట్టకపోతే కష్టం. సో, ఆహ్, ఎంత హ్మ్, ఓపికతో మనం ఉంటే సాధ్యం ఒకటే అయ్యో! ఇది నాకు చేత గాదు, సాధ్యం కాదు అనే భావన మనసులో నుంచి తీసేసేయడమే ఫస్ట్ సక్సెస్ అనేది మనకొస్తుంది. సో, ఫస్ట్ ఆ భావన సక్సెస్ రాదు అనేసి ఇంకొకటి మన లక్ష్యం చాలా పెద్దది, చాలాగా ఉన్నతమైంది కాబట్టే నెగెటివ్స్ గూడంగా నెక్స్ట్ ఆటంకాలు గూడంగా అట్లాగే వస్తాయి. మన సక్సెస్ పెద్దది గాబట్టే ఆటంకాలెక్కువొస్తాయి. ఆ ఆటంకాలను మనం ఎప్పుడైతే ఎదుర్కుంటామో సక్సెస్ అనేది గూడంగా వస్తదనేసి చిన్న మాట సార్. సో, ఇట్లా మీరు జాబ్ కోసం గాదు, మీ పిల్లలు మీరు హ్యాపీగా అందరం కలిసి చేసుకునే బిజినెస్ ఇది. సో, జాబ్ కోసం పరుగులు తీయకండి. జాబ్స్ అనేటివి లేవు ప్రస్తుతానికి. జాబ్ ఒకవేళ చేయాలి అనుకున్నా గానీ, మీ జీవితం మీకెట్లా గావాలంటే అట్లా జాబ్‌లో లేదు. కానీ బిజినెస్‌లో మీ లైఫ్ మీకెట్లా గావాలంటే అట్లా ఉంటది. సో, జాబ్ అనేది ఉద్యోగం గమ్ము కత్తుకొనుంటాం. బయటికి ఎళ్ళలేము. ఎవరైనా ఏదైనా అయితే గూడంగా మనం ఆలోచించాల్సొస్తుంది. సో, ఒక 2, 3 రోజులు లీవ్ అంటే ఎక్కడికెళ్ళినా గానీ హరాబరీ లైఫ్. మనీ ఫ్రీడమ్, టైమ్ ఫ్రీడమ్ అస్సలు ఏమీ ఉండదు. బాసోడు ఏది జెప్తే అది డాన్స్ ఆడుతుండాల. కానీ ఇక్కడ మన వెస్టేజ్‌లో జూడండి ఏ టైంలో ఎక్కడ ఎవరు మనం చెప్పేటోళ్ళే లేదు. సో, వి మన వెస్టేజ్ ఏంటిదంటే ఇది ప్రొడక్ట్ సేలింగ్ బిజినెస్ కాకుండా లీడర్స్ మేకింగ్ బిజినెస్ అని గుర్తుపెట్టుకోండి. లీడర్‌లను తయారు జేసేది. సో, మనం లీడర్‌లాగా ఎదుగుతూ మనల్ని నమ్మి వచ్చినోళ్ళని లీడర్‌లాగా ఇక్కడ ఆహ్, ఎదగనివ్వాలి. ఎంత మంచి ప్లాట్‌ఫార్ము. సో, ఉద్యోగం, జాబ్స్ అనేటివి నేను జెప్తున్నాను గదా! దయచేసి దాన్ని దూరం బెట్టండి. ప్రాణం బోయినా సరే వెస్టేజ్‌లో నేనెందుకు సక్సెస్ కాను అనేసి అడిగేసి చూడండి. సో, ఎవ్వరు మనకు బాస్ లేకుండా టైమ్, మనీ ఫ్రీడమ్ ఏది అన్నీ మీకు ఫుల్‌ఫిల్ గావాలి, మీకు రావాలి అనుకుంటే ఓన్లీ వెస్టేజ్‌లో తప్ప వేరే దగ్గర లేదు. దయచేసి అందరికీ జెప్తున్నా. జాబ్ అనే దానికి పిల్లలకి మనం గావచ్చు, ఇప్పటి వరకు చదివి మన జీవితాన్ని నాశనం జేసుకోవద్దు. చిన్న జీవితం మనది. ఆ చిన్న జీవితంలో గూడంగా నాకు జాబ్ లేదు. నేను నాకు జాబ్ జేయాలి, అది జేయాలి, ఇది జేయాలని
వస్తది. వచ్చిన తర్వాత నీ జీవితం ఏది మారదు. ఎక్స్‌పీరియన్స్‌తో నేను జెప్తున్నాను. జాబు వస్తే మంచిది. రాకపోతే మరీ మంచిది అని. గురువుగారు జెప్తారు గదా! ఏదైనా దొరికితే మంచిది నాన్న, దొరకకపోతే మరీ మంచిదని జెప్తుంటారు. ఇది గూడంగ అంతే. జాబ్ లేదు అని బాధపడకు. జాబ్ లేనందుకు వెస్టేజ్ నీకు అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా తీసుకొని ప్రతి ఒక్కరు వర్క్ చేయండి. నిజంగా సక్సెస్ ఎలా వస్తదో. సో, ప్రొడక్ట్ గురించి దయచేసి ఆలోచించకండి ఎవ్వరు గూడంగా. ఎవరైనా జూమ్‌లో కొత్త వాళ్ళు ఉంటే గూడంగా ప్రొడక్ట్ గురించి ఆలోచించకండి. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉండే ప్రొడక్ట్ 100% జెన్యూన్ అని నమ్మాలి. ప్రొడక్ట్ గురించి ఇప్పుడు ఆలోచించొద్దు. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంటే అది కరెక్ట్. ఎలా అంటే ఇది వాడిన పర్సన్ మాత్రమే మాట్లాడతాడు. ఎంత మెన్ ఎన్ ఎవ్వరికైనా గానీ ఈ ప్రొడక్ట్ నచ్చితేనే మాట్లాడతాడు గాబట్టి, ఓనరు ఖచ్చితంగా ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రమే వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రొడక్ట్ క్వాలిటీ. సో, మీరెక్కడైనా ఎవరికైనా గానీ చెప్పాలనుకుంటే ఇదొక్క చిన్న లైన్ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది సార్. ఇది జెన్యూన్ ప్రొడక్ట్ అనేసి. నేనైతే ఎవరికైనా డైరెక్ట్ నేను బిజినెస్ మ్యానే జెప్తాను. ప్రొడక్ట్ గురించి ఆలోచించకు. అది జెన్యూను. డైరెక్ట్ సెల్లింగ్ గాబట్టే డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న ప్రొడక్టే జెన్యూన్ అనే ఒక చిన్న క్లారిటీ ఇచ్చేసి, నెక్స్ట్ మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలనేది ఈ బిజినెస్‌లో ఇలా ఉంది అనేసి చెప్పేస్తే చాలు. ఆటోమేటిక్‌గా నిజంగా అంటే జీవిత సత్యాల గురించి మాట్లాడితే నిజంగా మన లైఫ్ నిజంగా ఏ పని జేస్తే మన జీవితాలు మారతాయి అనేసి వాళ్ళకొక క్వెషన్ అనేది మనం క్రియేట్ జేస్తే ఆటోమేటిక్‌గా అందరొచ్చేస్తారు. సో, ఎక్కడ క్విట్ అవ్వకండి. సక్సెస్ ఎందుకు రాలేదో ఒక చరిత్రలాగా ఈరోజు ఎంఎస్ఆర్ గురువు గారి గురించి ఒక మేడం వాయిస్ కట్ అయింది మేడం. అనుకోవాలి. అట్లా ఊరికే రాదు. సక్సెస్ ఎంత కష్టపడితే సక్సెస్ 100% వస్తది. సో, ఆ చరిత్ర నేను రాయాలని నేనైతే డిసైడ్ అయిపోయినా. సో, మీకు గూడంగా నేను చేయాలి. నా చరిత్ర గూడంగా ఇంకొకరు చదవాలి అనే ఉద్దేశంతోటి పని చేయండి. సో, నా వల్ల కాదు అని ఎప్పుడైతే అనుకుంటారో అయిపాయే. ఈ బిజినెస్‌లోకి అస్సలు పనికిరాదు. సో, అట్లా గాదు. నా వల్ల ఎందుకు గాదు, నేను చేయగలను, నేను చేస్తాను, నాకెందుకు గాదు, నేను ఎంఎస్ఆర్ గురువు గారిలాగా నెలకు 15,00,000 గాదు, 30,00,000 తీసుకుంటా, ఎక్కువ తీసుకుంటా అని ఎప్పుడైతే ధైర్యంగా మనం అనుకుంటామో, అప్పుడు నిజంగా మనకు ఆటోమేటిక్‌గా దేవుడసలు మన టీమ్ గూడంగా అలాగే వస్తుంది. సో, అట్లా నిలబడండి. జాబ్‌లో లైఫ్ లేదు. సో, మన వెస్టేజ్ బిజినెస్ నిజంగా నలుగురిని ఉపాధి ఇచ్చి మనం ఉపాధి తీసుకోవడం, నలుగురికి హెల్త్, లైఫ్ ఏది కావాలంటే అది తీసుకొని మనం లైఫ్ ఎలా ఉండాలో డిజైన్ మనమే చేసుకుంటాం వెస్టేజ్‌లో ఉంటే. సో, అంత మంచి అవకాశాన్ని ఎంత కష్టాలు ఎదురైనా గానీ, నిజంగా మన మైండ్ సెట్ కష్టం అనుకుంటే కష్టము. లేదు ఇష్టంగా చేసి చూడండి అది కష్టం అనిపియదు. సో, ప్రతి ఒక్క లీడర్స్‌కి ఇంత ఓపికగా నా మాటలు విన్నందుకు అండ్ ఆర్మీ టీమ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఆర్మీ టీమ్ అందరికీ కూడంగా థ్యాంక్ యూ సో మచ్. సో, ఏదైనా పొరపాటు మాట్లాడితే ఐయామ్ సో సారీ. సో, నాకేంది అంటే ఒక వెస్టేజ్ గురించి మాట్లాడాలంటే నేను హార్ట్‌ఫుల్‌గా మాట్లాడగలుగుతా. ఏదో ఇలా అంటే నా వల్ల గాదు. సో, వెస్టేజ్ అంటే నాకు నిజంగా అంత అన్నట్టు. ఏదైనా అటు ఇటు అవుతే ఏమనుకోవద్దు దయచేసి. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ నాయుడు సార్ గారు నెక్స్ట్ ఆహ్, సార్ వాళ్ళనంటే మేడం జూమ్ ఇయ్యండి అంటే ఓకే సార్ అనేసి నేను చెప్పాను. ఎందుకంటే ఆహ్, అది నాకు ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఎవ్వరు జూమ్ ఇచ్చినా నాకు టైం ఉన్నా లేకున్నా నేను అడిగారు గదా! ఎందుకంటే జూమ్‌లో ఒక్కరిద్దరు మారినా చాలు అని అదొక్క నా నాకు గురువుగారు ఎప్పుడు అంటారు గాబట్టి, ఆ మైండ్‌లో నాకు అరే! ఎవరి మాటలకు ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు గదా! అనే ఉద్దేశంతోటి ఎప్పుడు ఎవరు అడిగినా నేను నో అని చెప్పను. ఏదో ఒక ఔట్ ఆఫ్ నెట్‌వర్క్‌లో ఉంటే తప్ప. సో, ఇంత ఓపికగా నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి గూడంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ గూడంగా థ్యాంక్ యూ సార్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మాకు అడిగిన వెంటనే జూమ్ కాదనకుండా మాకు మంచి టైం ఇచ్చారు. మీ మాటల వల్ల చాలా మంది కూడా గవర్నమెంట్ జాబ్స్ చేసుకున్న పర్సన్స్ కూడా ఈ విధంగా సక్సెస్ అవుతున్నారంటే మేమెందుకు చేయకూడదు అనే మాటలు కూడా చాలా మంది కనెక్ట్ అయినాయి. సో థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మేడం మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ కి. విత్ యువర్ పర్మిషన్ కొంతమంది దగ్గర ఒక ఫ్యూ పీపుల్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కె శ్రీనివాసరావు సార్. కె శ్రీనివాసరావు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
గుడ్ మార్నింగ్ అనిల్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ విజయ్ సార్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. మేడం చాలా బాగా చెప్పారు మేడం. మీరు చెప్పిన చాలా పాయింట్స్ కనెక్ట్ అయినాయి. అందులో ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం జాబ్ చేస్తూ ఉంటాము కానీ వేరే వాళ్ళకి ఏం సహాయం చేయలేము. అలాంటప్పుడు మనం వెస్టేజ్ లో కనుక ఉంటే మనం వాళ్ళకి హెల్త్, వెల్త్ అండ్ జాబ్ కూడా మనం క్రియేట్ చేసి ఇవ్వగలం అని చెప్పారు మేడం. చాలా బాగుంది కదా. ఇంకొకటి, మనం బయటకు వెళ్తూ పిల్లలకి ఏమైనా అరేంజ్ చేసి వెళ్తాము, అలాంటిది మనమే లేకపోతే అని అన్నారు మేడం. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సమన్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ అనిత మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం నేను కూడా మీలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే సార్. మేడం ఈ రోజు సెషన్ అయితే చాలా 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 చక్కగా చెప్పారు మేడం. ముఖ్యంగా నాకు ఒక 2 పాయింట్స్ బాగా కనెక్ట్ అయ్యాయి మేడం. అదేంటంటే మనం వెస్టేజ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా. మనకి ఎన్ని పనులున్నా ఎన్నున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడే సక్సెస్ అవుతాం మేడం. ఆ విషయం దాని గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. అదేవిధంగా రెండో పాయింట్కి వస్తే వెస్టేజ్ లో ఓపికే పెట్టుబడి, ఓపికగా ఉండడమే పెట్టుబడి. ఆ విషయం చెప్పారు కదా మేడం. ఎస్ సార్. నిజంగా మేడం అది కరెక్ట్ పాయింట్ మేడం. అది మనం 2 సంవత్సరాలు వెస్టేజ్ ఎవరైతే ఓపికగా ఉండి నిలబడతారో వాళ్ళే సక్సెస్ అవుతారు మేడం. అదే మేడం మన పెట్టుబడి కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ వినిమూరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. అనిత మేడం, విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ Good వాయిస్ morning, sir. వినపడుతుందా సార్? ఓకే ఓకే. మేడం గారు చాలా బాగా చెప్పారు. ఏదైతే మేడం చెప్పిన మాటలు నాకు 2 పాయింట్లు కనెక్ట్ అయింది. ఒకటి, విక్టరీ అనేది ఊరికనే రాదు, కొన్ని కష్టాలతో బాధలతో వస్తుంది. కానీ అవి కూడా మనం ఓర్చుకోలేకుంటే ఆ విక్టరీ తీసుకోవడానికి కూడా మనం అర్హులు కాదని చెప్పింది మేడం. నిజం, కరెక్ట్. అది చిన్న మాట వస్తేనే మనం ఆగిపోతున్నాం, కానీ చిన్న మాట కాదు పెద్దది. ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పినట్లు పెద్ద గోలు పెట్టుకోమంటాడు. అంత పెద్ద గోల్ ఉన్నప్పుడు మనం పెద్దగానే కష్టాలు వస్తాయి. అది ఒక మాట బాగా కనెక్ట్ అయింది. ఏదైతే ఉంచిందో ఈ మనం వెస్టేజ్ లేకి ఖచ్చితంగా మనం నిలబడితే సక్సెస్. పేరెంట్స్కి ఒక మాట చెప్పారు, చాలా బాగుంది. అది మీ పిల్లలకి రుద్ది రుద్ది జాబ్ జాబ్ అని రుద్దని చెప్పారు. అది మాత్రం వండర్ఫుల్ మేడం. ఎందుకంటే ఈ రోజు చాలా మంది జాబ్ అంటారు, జాబ్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన వెస్టేజ్ లో ఉంది, ఎంత కావాలంది ఎంతమందికైనా ఉంది. చాలా బాగా చెప్పారు మేడం. ఇదేమని ఈ యొక్క గోల్ ని రీచ్ అవ్వాలని మా లాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పైర్ చేస్తూ మాటలు కూడా మీరు చెప్పాలని ఏ ఒక్కరు కనెక్ట్ అవ్వాలనుకున్నారు. మాట మాత్రం చాలా చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. విమలా మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం బాగా చెప్పారు మేడం. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ అందరికి, ప్రతి ఒక్క పీపుల్ కి పనికొచ్చే పాయింట్. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో అవన్నీ ఉండేటి. మీరు చెప్పింది నాకు బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే మీ పిల్లల ముఖం చూసి మన పిల్లల కోసం నేను నా పిల్లల కోసమే చేస్తున్నాను అన్నట్టు. తప్పకుండా మేడం. నాకైతే అదే, నాకు మీరు చెప్పింది అట్లే నాకు చెప్పినట్టే ఉండింది. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినవన్నీ బాగా మీ గోల్ బిడ్డ సక్సెస్ చేరుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. స్వామి నాయక్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. మేడం నేను కూడా స్వామి నాయక్ మేడం, ఇక్కడ అడిగప్పల నుంచి. మేడం వార్షిక్ మేడం. వార్చు సార్. అంటే సార్ ఎవరు ఏమనుకోవద్దు, బంజారా మేడం కాబట్టి నేను బంజారా మాట్లాడాలనుకుంటున్నాను. मैडम तू केजो ना प्रति बाते सार को जो प्रति बाते मार महीने में गालतानी मैं सोगा आरएमपी करतो मैं आरएमपी करतो मन कायत्र आरुकोनी కానీ తమని ఇన్స్పిరేషన్ గా లేలతాని మేసోగా ఏమా వెస్టేజ్ మా కర్తాని ఊజ్ రీతిగా మే ఆచో వెస్టేజ్ మా మంచిగా కామ్ కరోచ్చు మేడం. తమర్ బ్లెస్సింగ్స్ మనసుగా చావను కరన్ కేతాని తమర్ చాలా తమ గవర్నమెంట్ జాబ్ करते सोगा
తమ ఫ్రెంಡ್ ವೆಸ್ಟೇಜ್ ಮಾತಾನೆ ಮಂచి ಉನ್ನತ ಸ್ಥಾನ ಜಾರಿಚೋ ತಮೇನು ಇನ್ಸ್ಪೈರ್ మహేష్గా అవును కదా అని తెలియచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా హార్డ్ వర్కర్ आपने वाले केयर काहे का तो आपने वाले చాలా కష్టపడారు సార్. आज है ना गाम छोड़न तांडो छोड़न कति कति कोई जान वर्क कर रहे हैं అవును మేడం. డబ్బు కోసం. बट అదే आपने છોતરાઓ કન રે आपने તાંડુ માર રે आणि वेस्टेज करा तो એમાં మంచి లైఫ్ છે સર. હા એમાં మేడం. ट्राई कस्टम होते कायन છે वेस्टेज सक्सेस తప్ప आज पुण्य सामले છે कसेन मलूनी करन के ఒక చిన్న పాయింట్ आपने आपने मेण्या घालन करा तो आपने कुणसे आटपोटलो होते स्ट्रांग గా उभराचा. હા మేడం. ఓకే సార్ థ్యాంక్ యూ. ఓకే సార్ థ్యాంక్ యూ మేడం. మునిచంద్ర సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మునిచంద్ర సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం విజయ్. గుడ్ మార్నింగ్ మేడం అనిత మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు మీ వాయిస్ చాలా చక్కగా చాలా అమూల్యంగా చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ఓపికే పెట్టుబడి అని చెప్పి చాలా చెప్పారు మేడం. ఓపికతోనే చేయాలి మేడం. వెస్టేజ్ ఓపిక లేకుంటే వెస్టేజ్ చేయలేము మేడం. ఓపిక అనే మాట చాలా 2 సంవత్సరాలు కష్టపడితేనే గ్యారెంటీగా లైఫ్ వస్తుంది మేడం. దాని గురించి బాగా చక్కగా వివరించారు మేడం. అది కంట ఉద్యోగం అన్నారు మేడం. ఉద్యోగం గురించి గమ్ము లాంటిది ఉద్యోగం అన్నారు మేడం. ఉద్యోగం అనేది గమ్ము లాంటిది మేడం. ఒక బాస్ ఉంటాడు, బాస్ చెప్పిన పని చేస్తేనే మార్గంలోనే పోవాలి మేడం. దీంట్లో బాస్ ఉన్నాడు, మనం చెప్తే మన పని చేస్తూనే పోతే మనకు లైఫ్ ఉంటుంది మేడం. చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. బన్నీ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అనిత మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ ఓకే మార్నింగ్ సార్, నా మొబైల్ ప్రాబ్లం అయిందని నేను మా హస్బెండ్ దాంట్లో కనెక్ట్ అయ్యాను సార్. ఓకే మేడం. అనిత మేడం గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా? గుడ్ మార్నింగ్ బాగున్నా మేడం. సూపర్. అనిత మేడం మీ వాల్యుబుల్ స్పీచ్ మాకు ఈరోజు మీ టైంకి కేటాయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనకి ఉద్యోగంలో గమ్ ఎలా ఉందో లైఫ్ లేదని చాలా చక్కగా చెప్పారు. అలాగే మనకి వెస్టేజ్ విలువలు మనకి వాల్యూ ఏంటనేది అందరికీ మీ మాటల్లో చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న విషయాలకి నిజంగానే హర్ట్ అవ్వకుండా మనకి వెస్టేజ్లో ఉండాల్సింది మెయిన్ ఓపిక అనేది మీరు చాలా చక్కగా వివరించారు. మనం ఓపికతో ఒక 1 year to 2 years కష్టపడితే సక్సెస్ అనేది ఎక్కడికి వెళ్ళదు అనే విషయాలు చాలా బాగా షేర్ చేశారు మేడం. మనం ఓపికతో ఉంటేనే మనం గెలవగలము. ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా డిసప్పాయింట్ అయి వెనక్కి తిరిగాము అంటే మనం సక్సెస్ వైపు మన గోల్ వైపు రీచ్ అవ్వలేమని చెప్పారు మేడం. అవి చాలా బాగున్నాయి. మీ అమూల్యమైన మాటలు మాకు కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. 7 అయిపోతుంది. సో లీడర్స్ అందరూ గమనించండి, కొంచెం ఫాస్ట్ గా, ఇంకేమనుకోవద్దు. మేడం గారు మనకు చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. కొంచెం ఫాస్ట్ గా. ఆర్కే సార్ వింజమూరు టీం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అనిత మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. మేడం నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మీరు ఒక లీడర్గా అయ్యి మీ సార్ని బూట్ క్యాంప్కి ఒక 10 మంది ఒక బాధ్యతగా ఇచ్చి మీరు వెళ్ళండి అని చెప్పారు. అక్కడ ఎంఎస్ఆర్ గురువు గారు మాటలకి విని సార్ కనెక్ట్ అయ్యి మీకు సపోర్ట్గా ఇచ్చారు మేడం. అది మాత్రం చాలా ఆనందంగా ఉంది మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఒప్పచెప్తే బూట్ క్యాంప్ లో ఎవరు వచ్చినా సరే సక్సెస్ అవుతారని చెప్పి ఎంఎస్ఆర్ గురూజీ గారు చాలా సార్లు చెప్పారు. ఆ సక్సెస్ మీ అంటే ఉంది. ఇప్పుడు మీరు అనుకున్న గోల్ మాత్రం ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో పాయింట్ ఏంటంటే స్టూడెంట్ ని మీరు ఒక టీచర్ లాగా వాళ్ళకి చిన్న శాలరీ వచ్చినా సరే మీరు ఆనందపడ్డారు. ఒక తల్లిలాగా మీరు వాళ్ళని గైడ్ చేసుకొని మీరు చేస్తున్నారు మేడం. వాళ్ళకు కూడా మీరు వాళ్ళ రీచ్కి మీరు ఖచ్చితంగా సక్సెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఈ సెక్షన్ విన్న 212 మంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మీ మాటలు చాలా స్ఫూర్తిగా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. ఇంకెన్నో మంది ఇంకొకసారి కూడా మీరు జూమ్ మీటింగ్కి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కోటేష్ నాయక్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్.
मॅडम गुड मॉर्निंग माझं नाव कोटेश्वरराव नाईक मॅडम मैं कर्नूल येथे बात कर रहा हूँ मैं सोगानी एक प्राइवेट स्कूल टीचर कर रहा हूँ मैडम साली साल जीताल तो कर रहा हूँ बट आज तमके वाते से मंచి యాక్టివ్ గా లాగి మేడం మన కసన్ తో गवर्नमेंट जॉब में कौन रचा काल लूंग मैं अब डीएससी प्रिपेयर लको बट गवर्नमेंट जॉब कन घर पेरेंट्स कर दूं प्रेशर गानी बैठ लगा तो गानी జాబ్ బస్ కరెక్ట్ కేల్ దో కానీ అస్తం కేజో వాతన్ బటన్ మన్ని చాలా మైండ్ మార్పు లాగి మేడం వెస్టేజ్ అత్ర పవర్ సగ అత్ర దమ్ము సగన్ లాగి मैं रीसेंट గా జాయిన్ हूं मैडम एक 1 मंथ का इधर इस बट तम दिने जब मैसेज इन बटन मैं स्ट्रांग फिक्स है मैडम कर तो ఏమాస్ करनो నిజంగా ఏమాత్ర పవర్ సెకండ్ లాగి మేడం आज मन्ना ఎస్ సార్ ఎస్ 100% मैडम ఖచ్చితంగా करो 100% शॉर्ट टाइम में सक्सेस नहीं लो तो को सर मनी बात वो అవునుగా సార్ మేడం మంచిగా అసలు కత్ర ఈగా యాక్టివ్ గా మంచిగా దినే మేడం బట్ हमारे सरगन सोगन కొత్త కొత్తగా ఆరచ కాబట్టి हमें कालम सरिगा सब्जेक्ट मालूम చేయమా तुम्हारे सर के स्पीच इन बटन हमें सोगन तेन जन మంచిగా करनो गन फिक्स है मैडम थैंक यू मैडम ఈ టైం దినే దేనా ఓకే మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మధు సార్ అండ్ బాలు సార్ మధు సార్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయదు మధు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ అనిత మేడం గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ మేడం మీరు మీ టెస్ట్ మని బాగా చెప్పారు ఉద్యోగానికి మామూలుగా చేసేదానికి బాగుందని చెప్పారు మేడం మీరు మాకు ఎప్పుడు కూడా ఎంఎస్ఆర్ గురువు గారు సుండిపెంటకు వచ్చినప్పుడు మీరు హోస్ట్ చేస్తూ మా వాళ్ళలో మీరు చాలా మంది అభిమానులు కూడా సంపాదించుకున్నారు ఇక్కడ థ్యాంక్ యూ మేడం మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అదంతా ఎంఎస్ఆర్ బ్లెస్సింగ్స్ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మధు సార్ షార్ట్ అండ్ స్వీట్ బాలు సార్ ఫైనల్లీ బాలు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ అంటే మేడం సార్ అను మీరు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ అయినా కూడా చాలా బాగా కష్టపడి బాగా ఈ స్టేజ్ లో మంచి స్థాయిలో ఉన్నారు అలాగే స్పీచ్ కూడా ఇద్దరిది చాలా బాగుంది ఇంకా మీరు ముందరికి వెళ్ళాలని చెప్పి మాలాంటి వాళ్ళు కూడా మీలాగా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్ ఒకసారి మీరు మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ అనిత మేడం గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం సున్నిపేట మీటింగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసాం మేడం మామూలుగా కూడా మీరు తెలుసు ఓకే చాలా బాగా వచ్చింది మేడం స్పీచ్ ఈరోజు చాలా అద్భుతంగా వచ్చింది